హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ రోజు మనం హాంకాంగ్ దేశం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ దేశం ఎలాంటిది అంటే ఇక్కడ 94% మంది ప్రజలు చైనీలే ఉంటారు. ఈ దేశంలో అడుగుపెట్టిన మొట్టమొదటి దేశస్తులు పోర్చుగీసు వారే. ఈ దేశాన్ని ఇంతవరకు స్వతంత్ర దేశంగా అయితే ప్రకటించలేదు. ఈ దేశం మరేదే కాదు, హాంకాంగ్. ముందుగా ఈ దేశానికి ఎలా వెళ్ళాలి, వీసా ప్రాసెసింగ్ గురించి అయితే మనం తెలుసుకుందాం. ఈ దేశానికి వెళ్ళడానికి ఇండియన్స్ కి వీసా అవసరం లేదు, పాస్పోర్ట్ ఉంటే చాలు. మన దేశంలోని ప్రధాన నగరాల నుంచి ఈ దేశానికి ఫ్లైట్స్ మనకి అవైలబుల్ గా ఉంటాయి. మినిమం రేటు 12,000 రూపాయలు. హాంకాంగ్ మొత్తం విస్తీర్ణం 1404 చదరపు కిలోమీటర్లు. ఇక్కడ అఫీషియల్ లాంగ్వేజ్ చైనీసు. దీంతో పాటు ఇంగ్లీష్ కూడా ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. మెయిన్లాండ్ చైనాలో ఉండే చాలా మంది ప్రజలు ఈ హాంకాంగ్ దీవులకు క్రీస్తుపూర్వం 220 సంవత్సరంలోనే ఇక్కడికి వచ్చి సెటిల్ అయినట్టు ఆనవాళ్ళైతే ఉన్నాయి. ఈ హాంకాంగ్ క్యాలెండర్లో ప్రతి సంవత్సరం 17న పబ్లిక్ హాలిడేస్ ఉంటాయి. మీకు చైనా యొక్క దురాగతం గురించి మీకు తెలిసే ఉంటుంది. హాంకాంగ్ లో ఇన్ని ఫెసిలిటీస్, ఇంత ఎకనామిక్, ఇంత టెక్నాలజీ, ఇంత అభివృద్ధి చెందినా సరే ఈ దేశాన్ని ఇక్కడ స్వతంత్ర దేశంగా ఇంతవరకు ప్రకటించలేదు. ఎందుకంటే హాంకాంగ్ చైనా లోపలే స్పెషల్ అడ్మినిస్ట్రేటివ్ రీజన్ లో భాగంగా పెద్ద సిటీ కింద పరిగణించబడుతుంది. కానీ స్వతంత్ర దేశంగా హక్కులు ఇప్పటికీ ఈ దేశంకైతే ఇవ్వలేదు. ఇక్కడ ప్రజలు సుమారు 74 లక్షల మంది. ఈ దేశంలో సుమారు 60,000 మంది భారతీయులు నివసిస్తున్నారు. ఇక్కడ కరెన్సీని హాంకాంగ్ డాలర్ అని పిలుస్తారు. మన కరెన్సీతో పోల్చుకుంటే ఒక హాంకాంగ్ డాలర్ దాదాపు 11 రూపాయలతో సమానం. ఇక్కడ నివసించే ప్రజలు సుమారు 80 సంవత్సరాల వరకు హ్యాపీగా జీవిస్తారు. ప్రపంచానికి ఎక్కువగా మాస్టర్ రాట్స్ కలిగి ఉండే సినిమాలను పరిచయం చేసింది ఈ దేశమే. ప్రపంచంలో అత్యంత ధనిక దేశాల్లో ఈ హాంకాంగ్ కూడా ఒకటన్నమాట. ప్రపంచంలోని మిగతా దేశాలతో పోల్చుకుంటే ఈ హాంకాంగ్ లోనే అత్యంత ఖరీదైన రోల్స్ రాయ్స్ కార్లను ఎక్కువగా మనం చూడవచ్చు. ఈ హాంకాంగ్ కు ఫ్యాబ్రికన్స్ హార్బర్ అనే ఒక ప్రత్యేకమైన పేరు కూడా ఉంది. ఈ రోజుల్లో మనం ఇంటర్నెట్ ను ఇంత స్పీడ్ గా ఫైబర్ యాక్ట్ కమ్యూనికేషన్ కేబుల్స్ ద్వారా ఎలా పొందగలుగుతున్నామో అలాంటి ఫైబర్ ఆప్టికల్స్ ని సృష్టికర్త అయిన ప్రొఫెసర్ చార్లెస్ లో ఈ హాంకాంగ్ దేశానికి చెందినవారే. డిజ్నీ వరల్డ్ అనే థీమ్ పార్క్ ఎంత ఫేమస్ అనేది మనందరికీ తెలుసు కదా. ప్రపంచంలో యునైటెడ్ స్టేట్స్ తర్వాత మిగతా దేశాల్లో ఉండే ఈ డిజ్నీ యొక్క 3వ థీమ్ పార్కు 2005లో ఇక్కడ స్థాపించారు. ఈ హాంకాంగ్ లో ఉండే బిల్డింగ్స్ మొత్తంలో 7,000 కంటే ఎక్కువ బిల్డింగ్స్ లో 14 కంటే ఎక్కువ ఫ్లోర్స్ ఉంటాయి. ప్రపంచంలోని అన్ని దేశాల్లో కంటే ఈ హాంకాంగ్ కి టూరిస్టులు చాలా ఎక్కువగా వస్తూ ఉంటారు. ఆ టూరిస్టుల ద్వారానే హాంకాంగ్ ప్రతి సంవత్సరంలో కొన్ని వేల కోట్ల రూపాయల వరకు సంపాదిస్తుంది. ఈ హాంకాంగ్ మొత్తం 200 దీవుల సముదాయం అన్నమాట. ప్రపంచంలోనే ద బెస్ట్ బిజినెస్ సిటీ ఇన్ ద వరల్డ్ అనే టైటిల్ ను ఈ దేశం 4 సంవత్సరాలుగా పొందింది. హాంకాంగ్ లో ప్రతి సంవత్సరం మార్చి నెలలో హాంకాంగ్ సెవెన్స్ అనే ఒక పెద్ద రబ్బీ టోర్నమెంట్ ను ఇక్కడ కండక్ట్ చేస్తూ ఉంటారు. ఈ టోర్నమెంట్ లో గెలిచిన వారికి సుమారుగా ₹1,00,00,000 పైగానే ప్రైజ్ మనీ ఇస్తారు. అందుకే ప్రపంచంలోని చాలా దేశాల నుంచి సుమారుగా 28 రబ్బీ టీమ్స్ ఈ హాంకాంగ్ సెవెన్స్ అనే ఈ రబ్బీ టోర్నమెంట్ లో పాల్గొంటూనే ఉంటాయి. చాలా దేశాల్లో స్టాంప్ కాల్స్ చూస్తే ఉంటాము. సిటీ రోడ్ల మీద పటాల పైన ఇలాంటి బస్సులు నడుస్తూ ఉంటాయి. కానీ ఈ హాంకాంగ్ ప్రపంచంలోని మిగతా దేశాల కంటే ఎక్కువగానే డబుల్ డెక్కర్ ట్రామ్ కాల్స్ ఉన్నాయి. ఎక్కడ చూసినా మనకి ఈ డబుల్ డెక్కర్ ట్రామ్స్ కాల్స్ మనకి కనిపిస్తూనే ఉంటాయన్నమాట. ఈ విధంగా వీటి సహాయంతో ఈ హాంకాంగ్ లో ప్రతిరోజు 2,30,000 మంది వరకు ప్రయాణిస్తూ ఉంటారు. ప్రపంచంలో అతిపెద్ద బిజీగా ఉండే ఈ 10 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ లో ఈ హాంకాంగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఒకటి. ప్రతిరోజు కూడా కొన్ని లక్షల మంది ప్రయాణికులు ఈ హాంకాంగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ద్వారా ప్రయాణిస్తూ ఉంటారు. ఈ హాంకాంగ్ లో ఉండే ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎంత పెద్దది అంటే 20 ఫుట్బాల్ గ్రౌండ్స్ ని కలిపితే ఎంత పెద్దదిగా ఉంటుందో అంత ఎక్కువ స్పేస్ లో ఉంటుంది. హాంకాంగ్ లో నూడిల్స్ చాలా ఫేమస్. ఎవరైతే తమ పుట్టినరోజు నాడు నూడిల్స్ తింటారో వారికి చాలా ఎక్కువ ఆయుష్, దాంతో పాటు దేవుడి యొక్క బ్లెస్సింగ్స్ కూడా ఉంటాయని వీళ్ళు బాగా నమ్ముతారు. ఈ హాంకాంగ్ లో గవర్నమెంట్ స్టూడెంట్స్ కు 12 సంవత్సరాలు వచ్చే వరకు స్కూల్స్ నుంచి కాలేజ్ వరకు ఎడ్యుకేషన్ మొత్తం ఫ్రీ అన్నమాట. ఈ హాంకాంగ్ లో చాలా దీవులు ఉంటాయి అని చెప్పుకున్నాం కదా. అలాంటి దీవుల్లో కొన్ని మనం నివసించడానికి గాని అక్కడికి వెళ్ళడానికి గాని చాలా కష్టంగా ఉంటుంది. ఈ హాంకాంగ్ లో తుఫాన్లు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఈ తుఫాన్లు ప్రతి సంవత్సరం మార్చి నుంచి నవంబర్ వరకు ఈ హాంకాంగ్ ను అతలాకుతలం చేస్తూ ఉంటాయి. దాని వలన చాలా నష్టం జరుగుతూ ఉంటుంది. క్యాథీ ఎయిర్లైన్స్ ఇది హాంకాంగ్ యొక్క ఎయిర్లైన్స్ కంపెనీ. ప్రపంచంలోని ఇంకా ఏ దేశానికి రానటువంటి వరల్డ్ బెస్ట్ ఎయిర్లైన్స్ అనే అవార్డును 4 సార్లు ఈ హాంకాంగ్ క్యాథీ ఎయిర్లైన్స్ గెలుచుకుంది.
మీరు జాకీ చాన్ లేదా బ్రూసిలీ లేదా కుంఫు మూవీస్ ఎక్కువగా చూసినట్లయితే వాటిలో బొమ్మలైన యొక్క డాన్స్ ఎక్కడో చోట మీకు కనిపిస్తూనే ఉంటుంది. దీన్ని యాక్రోబోటిక్స్ లైన్స్ అని అంటారన్నమాట. ఇవి హాంకాంగ్ లో ఎంతో ఫేమస్. ఈ హాంకాంగ్ లో ఏ ఫెస్టివల్ జరిగినా మొట్టమొదటిగా యాక్రోబోటిక్ లైన్స్ ని ప్రదర్శిస్తారు. కూర్చొని బుద్ధుడి యొక్క బ్రోంచుతో తయారు చేయబడిన విగ్రహం ఇది హాంకాంగ్ లోని ఒక దీపంలో ఉంటుంది. ఏసియాలోనే మొట్టమొదటిసారిగా 1888లో నిర్మించబడిన పీక్ ఛాంప్ ఈ హాంకాంగ్ లోనే ఉంది. ఈ హాంకాంగ్ లో దీవులని కొండల కొనలతో ఉంటాయి. వాటి మధ్యన ఈ విధంగా స్ట్రామ్ చేయడం ఆసియాలోనే మొట్టమొదటిసారిగా ఈ హాంకాంగ్ లోనే వేశారు. ఈ హాంకాంగ్ కి టూరిస్టులు చాలా ఎక్కువ మంది వస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళ టేస్ట్ కి తగ్గట్టు ఇక్కడ రెస్టారెంట్స్ అలాగే రోడ్ పైన చిన్న చిన్న కేఫ్లు కూడా చాలానే ఉంటాయన్నమాట. ఈ విధంగా మీకు ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఉండే ప్రతి ఫుడ్ కూడా ఇక్కడ మనకు దొరికేస్తుంది. హాంకాంగ్ లో వ్యభిచారం అనేది లీగల్. హాంకాంగ్ అమ్మాయిలు 20 సంవత్సరాలకి తమ కన్యత్వాన్ని కోల్పోతున్నారు. ఇక్కడ కూడా చాలా మంది అమ్మాయిలు తమ కన్యత్వాన్ని అమ్ముకుంటూ ఉంటారు. ఈ హాంకాంగ్ లో చూడాల్సిన మరొక ప్రదేశం ఓషన్ పార్క్. ఈ రోజుల్లో చాలా ప్రదేశాల్లో ఓషన్ పార్క్ ఎంతో ఫేమస్ అయిపోయింది. కానీ ఈ హాంకాంగ్ లో ఉండే ఓషన్ పార్క్ కి 2012లో వరల్డ్ లోనే బెస్ట్ టీమ్ పార్క్ కింద అవార్డు కూడా వచ్చింది. హాంకాంగ్ లో ఫేమస్ లైట్ షో కూడా ఒకటి ఉంటుంది. దీన్ని ది పీరల్ ఆఫ్ లైట్ షో అని కూడా అంటారు. ప్రతిరోజు కూడా రాత్రి చీకటి పడిన తర్వాత ఈ లైట్ షో మ్యూజిక్ తగ్గట్టు తిరుగుతూ కనులకు ఎంతో ఇంపుగా చేస్తుంది. ఇక్కడ ఒక ప్రాంతంలో కొండలను స్లైస్ కింద క్యాచ్ చేసినట్టు ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రకృతి సిద్ధంగా హాంకాంగ్ లో కొన్ని దీవుల్లో ఏర్పడ్డాయి. వీటిని చూడడానికి అక్కడికి టూరిస్టులు ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది వస్తూ ఉంటారు. ప్రపంచం మొత్తం మీద యునెస్కో గుర్తించిన 120 గ్లోబల్ జియో పార్క్స్ లో ఇది కూడా ఒకటి. ఇక్కడ కొండ చుట్టూ చిన్న కొండల్లో టూరిస్టులు తిరుగుతూ ఉంటారు. దీన్ని ఇక్కడ ది పీక్స్ సర్కిల్ వాక్ అని అంటారు. ఈ కొండలపైన ఈ దీవిలో ఈ విధంగా 3.5 కిలోమీటర్లు ఉండే ఈ దారిలో నడవడానికి టూరిస్టులు ఎంతో ఇష్టపడతారు. ఎందుకంటే ఈ దారి మొత్తం ఈ దీవి చుట్టూ ఉంటుంది. ఈ విధంగా నడుచుకొని వెళ్లే వారికి చుట్టుప్రక్కల దూరంగా ఉండే సిటీలోని బిల్డింగ్స్ అన్ని కనిపిస్తూ ఉంటాయి. దాంతో పాటు దారిలో పెద్ద పెద్ద వాటర్ ఫాల్స్, నేచర్ లో ఉండే చిన్న చిన్న పక్షులు దారంతా కనిపిస్తాయి. ప్రపంచంలోని అతిపెద్ద ఎక్సలేటర్ ఈ హాంకాంగ్ సిటీలోనే ఉంది. అది కూడా మీటర్స్ లో కాకుండా సుమారు 6 మైలు ఉంటుంది. ఈ హాంకాంగ్ చుట్టూ చాలా వరకు సముద్రం ఉంటుంది. ఇక్కడ చాలా వరకు సముద్రం నీరు అన్ని ప్రాంతాల్లో ఉంటుంది. అందుకే హాంకాంగ్ లోని ప్రతి ఇంట్లో వాడే టాయిలెట్లు ఫ్లష్ చేయడానికి సముద్రం నుండి తీసుకున్న ఉప్పు నీటిని మాత్రమే వాడుతారు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మీరు ఎవరైనా హాంకాంగ్ వెళ్ళి ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. చూశారు కదా, ఈ వీడియో మీద మీ అభిప్రాయం అనేది ఖచ్చితంగా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.